మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బయటికి చూడండి మేడం, చెప్పాను కదా ఈరోజు వైజాగ్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని. ఆల్రెడీ ఎఫ్ఎంలో చెప్పారు, అందుకే ట్రాఫిక్ లేని రూట్లోనే తీసుకెళ్తున్నాను. చూడు గోపి, నేను ఇదే సిటీలో పుట్టి పెరిగాను. ఎప్పుడు ఎలా ట్రాఫిక్ ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు దిగు. ఇప్పుడు ఏమైంది మేడం? నేను తీసుకెళ్తానని చెప్తున్నాను కదా. నువ్వు ఇలాగే తీసుకెళ్తే మనం ఎప్పటికి వెళ్తాము? నాకు బాగా అర్థమైంది. నువ్వైతే ముందు కారు దిగు. నువ్వు అటు కూర్చో. అది కాదు మేడం, త్వరగానే వెళ్ళిపోతాం కదా. మనం ఎప్పటికి వెళ్తామో నాకు అర్థమవుతుంది. నువ్వు అటు కూర్చో. అది కాదు మేడం. గోపి, కూర్చోమని చెప్తున్నానా? ఓకే మేడం. మీరెందుకు మేడం డ్రైవ్ చేయడం? నేను తీసుకెళ్తానని చెప్పాను కదా, తీసుకెళ్ళడానికే ట్రై చేస్తున్నాను మేడం. గోపి, నువ్వు నాకు ఇంకేం చెప్పద్దు. ఎలా వెళ్లాలో నాకు తెలుసు. భగవంతుడా, మేము వెళ్ళేసరికి కాంతార వెళ్ళిపోయేలా చేయి. ఎటువంటి పరిస్థితుల్లో కాంతార మాకు ఎదురు పడకుండా చేయి. మేడం, ఇదంతా చూస్తుంటే అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా అర్థమైపోయింది మేడం. అవునా? ఇంకా నేను ఇన్వెస్ట్ చేయడానికి చాలా కష్టపడాలేమో అనుకున్నాను. నీకు మొత్తం తెలిసిపోయిందా? ఏంటో చెప్పు. అదే మేడం, మీరు తప్పుగా అనుకోకండి. మీ తమ్ముడు గారికి ఆడవాళ్ళని చూస్తే అనుభవించాలనే ఆవేశం ఎక్కువ కదా. అక్కడికి ఒక జంట వచ్చుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో మీ తమ్ముడు వాళ్ళని చూస్తుంటాడు. అంటే నా తమ్ముడు ఆ అమ్మాయి మీద కన్నేశాడని నువ్వనుకుంటున్నావా? అవును మేడం. ఆ అమ్మాయిని చూడగానే మీ తమ్ముడు మనసు మారిపోయి ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి అతని కోరిక తీర్చమని అడుగుంటాడు. పక్కనే లవరున్నాడు కాబట్టి తిరగబడి ఉంటాడు. మీ తమ్ముడికి కోపం ఎక్కువ కాబట్టి కామన్గా అక్కడ గొడవ జరుగుతుంది. సిబిఐ వాళ్ళు కూడా సాల్వ్ చేయలేని కేసుని చాలా సింపుల్ గా తేల్చేసినట్టు నువ్వేదో బాగానే చెప్తున్నావు. కంటిన్యూ. ఎంతైనా ప్రేమించిన అమ్మాయి జోలికొస్తే పిల్లి కూడా తిరగబడుతుంది కదా మేడం. అలా వాళ్ళిద్దరూ తిరగబడి ఉంటారు. మీ తమ్ముడు ఒక్కడే కాబట్టి వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. చివరికి అలా చచ్చిపోయి ఉంటాడు మేడం. వెరీ గుడ్ మహేష్, చాలా గొప్ప విషయం చెప్పావు. ఎన్ని రోజులు నా తమ్ముణ్ణి చంపిన వాడిని ఎలా చంపాలా అని ఆలోచించాను. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అదే నిజమైతే వాళ్ళిద్దరినీ అదే స్పాట్కి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను. అదేంటి మేడం, మీ తమ్ముడు చేసిన తప్పు కదా. ఆత్మరక్షణలో వాళ్ళు అలా చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామంటారేంటి? వాళ్ళేం క్రిమినల్స్ కాదు మేడం, లవర్స్.
చూడు మహేష్, నా తమ్ముడంటే నాకు కూడా చాలా లవ్ ఉంది. అలాంటి వాడిని చంపేసినా వాళ్ళు లవ్వర్స్ అయినా సరే నాకు మాత్రం ఎనిమీస్ అవుతారు. శత్రుశేషం ఉంచడం మా ఇద్దరికీ తెలియని విద్య. ఇదంతా నా ఊహ మేడం, నిజం కాదు. నీ ఊహే అయితే వాస్తవంలో వాళ్ళు బ్రతికుంటారు. నిజమైతే నా చేతిలో ఎన్కౌంటర్ అయిపోతారు. ఏది ఏదైనా సరే నా తమ్ముడు ప్రాణం పోవడానికి కారకుడైన వాడు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళిపోవాలని ప్రయత్నించినా నా చేతిలో చచ్చిపోతాడు. భగవంతుడా, ఈవిడ ఒకసారి ఫిక్స్ అయిందంటే అవతల వాళ్ళకి డెత్ కన్ఫర్మ్ అయినట్టే. వాళ్ళని ఎలాగైనా నువ్వే రక్షించు తండ్రి. ఇక్కడి నుంచి ఈవిడ కంటికి కనిపించినంత దూరంగా పంపించే తండ్రి. నేను విన్నది నిజమేనా? నువ్వు శ్రీకర్తో చెప్పింది నిజమేనా? అవును సృజన, నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నేను నీకు ఫ్రెండ్ని కదా, నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా? చెప్పాలని అనుకున్నాను, కానీ నీకు చెప్పగానే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతావని నాకు తెలుసు. అందుకే నీకు ఎదురుపడి చెప్పలేక శ్రీకర్ గారితో ఆ లెటర్ పంపించాను. తారా, చాలా గొప్ప పని చేశాం. నువ్వు వెళ్ళిపోతాను అంటే మేమందరం ఎలా ఊరుకుంటాం? మనది వదులుకునేంత బంధం కాదు. అందుకే నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఏంటి సృజన మేడం అలా మాట్లాడతారు? భార్యాభర్తలు హ్యాపీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరొచ్చి ఆపడం కరెక్ట్ కాదండి. తారా గారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు వెళ్ళండి. గోపి, నువ్విక్కడేం మాట్లాడుకో. సృజన, గోపి చెప్పేది నిజమే. నేను వెళ్ళాలి. వెళ్ళిపోవడమే మంచిది. అలాగే వెళ్ళండి. తప్పకుండా నేనే పంపిస్తాను. ఎయిర్పోర్ట్ దాకా వచ్చి నేనే సెండ్ ఆఫ్ ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు. అక్కడ నా పెళ్లికి ముహూర్తం పెట్టారు. నా పెళ్లిలో నాకు అక్కగా ఉండాలి. ఒక స్నేహితురాలిగా నా పక్కనే నువ్వు ఉండాలి. అన్నిటికీ మించి నాకు మా అమ్మ లేదు. నా విషయంలో అమ్మ కన్నా ఎక్కువగా నువ్వే చూసుకుంటున్నావు. మరి నా పెళ్లి జరుగుతున్నప్పుడు అమ్మలాంటి నువ్వు నాతో ఉండాలి. అలా అని నేను కోరుకోవడంలో తప్పులేదు కదా. నా మెడలో గోపి 3 ముళ్ళు వేసే సమయానికి నువ్వు నా ముందు నిలబడాలి. నేను
గోపితో 7 అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు మా జంటని చూడాలి. నేను గోపి ఒక్కటైనప్పుడు నువ్వు మా ఇద్దరిని ఆశీర్వదించాలి. అప్పుడు మేమిద్దరం కలిసి మిమ్మల్ని ఆనందంగా పంపిస్తాము. ఇంక నువ్వు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాను అంటే నేను మాత్రం ఊరుకోను. అదేంటి మేడం అలా అంటారు? తను వెళ్ళాలని టికెట్లు కూడా చేయించుకున్నారు కదా, ఇప్పుడు ఆపటం ఎందుకు? మన పెళ్లిదే ఉంది. కావాలంటే మేడం అక్కడి నుంచి వీడియో కాల్లో చూస్తారు, కంగ్రాట్స్ అని చెప్తారు మేడం. అంతే కదా మేడం? గోపి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. నీ పెళ్ళికి అందరూ ఉంటారు. మేము ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. అన్నింటికన్నా ముఖ్యంగా నిన్ను ఎంతో ఇష్టపడే గోపి ఉంటాడు. నువ్వు కోరుకున్న గోపి నీ పక్కన ఉన్నప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉండదు. దయచేసి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వు. మనం వెళ్ళిపోతున్నామని తెలిసి తను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు ఉండాలని అంతలా కోరుకుంటోంది. తనంతలా బాధపడుతున్నప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా నేను అక్కడికి వెళ్ళాక నీకు ఉద్యోగం చూడాలి. అప్పుడే కదా నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటావు. దానికి నాకు కొంత టైం పడుతుంది. ఈలోగా వీళ్ళ పెళ్లి కూడా జరిగిపోతుంది. అప్పుడు నువ్వు చేద్దు గాని. నేనెందుకు వస్తానంటున్నానో మీకు తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? బావగారు కరెక్ట్ గానే మాట్లాడారు. అక్కగా నువ్వు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఆయన అర్థం చేసుకున్నారు. చెప్పాను కదా, నిన్ను వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు. ఇప్పుడు పంపించాలి అనుకోవడం లేదు. కానీ నా ప్రేమ ఫలించి నేను పెళ్లి పెట్టెలెక్కుతున్న సమయంలో నా మంచి గురించి ఆలోచించే నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేను భరించలేను అని చెప్తున్నాను. అందుకే నువ్వు వెళ్తాను అంటే ఒప్పుకోను అంటున్నాను. మా పెళ్లి జరిగాక మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. నాన్నగారు కూడా నువ్వంటే ఎంతో ఇష్టపడతారు, అభిమానిస్తారు. నీ మాటకి ఎంతో విలువిస్తారు. అలాంటిది డాడీకి చెప్పకుండా అసలు వెళ్ళాలని నీకెలా అనిపించింది? ఈ విషయం తెలిసి డాడీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? మా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండాలి. అంతవరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా మీదొట్టు. నా మీద అభిమానం ఉంటే ఈ ఒట్టుకి విలువిచ్చి ఉండు. లేదు అనుకుంటే నీ ఇష్టం. ఎంత పని చేసావు సృజన. నీ మీద ఒట్టేసుకుంటే నేను అడుగు కూడా బయట పెట్టలేను అని నీకు తెలుసు కదా. నాకు తెలుసు తారా,
నా మీద నీకు ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు. అందుకే నేను ఈ మాట అన్నాను. మా పెళ్ళయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. గోపి, తన సూట్ కేస్ తీ. ఎంత పని చేశావు సృజన. కాంతార వెళ్ళిపోతేనే తను హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ తను ఉన్నంత వరకు తనను చూస్తూ నేను తట్టుకోలేను. ఏ క్షణమైనా నా ప్రేమను తనకు చెప్పేస్తానేమోనని నాకు భయంగా ఉంది. అలా చెప్పకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. తను సింగపూర్ వెళ్ళే వరకు నా మనసులో ఉన్న ప్రేమను నేను సమాధి చేసుకోవాలి. సృజన, తారా ఇక్కడే ఉంటుంది. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఓకే, బాయ్. బాయ్ బాయ్ తారా, బాయ్ బాయ్. తారా, వెంటనే మనం మన ఇంటికి వెళ్ళాలి. అక్కడ డాడీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. నేను నిన్ను తీసుకొస్తానని వాళ్ళు నమ్ముతున్నారు. పద వెళ్దాం. రా. చాలా హ్యాపీగా ఉంది వసుదా. ఈ రోజు మనం పార్టీ చేసుకోవాలి. అందుకే కదా ఎదురు చూస్తుంది. ముందు అక్కడ చూడు. రమ్ము తాగితే డ్రమ్ములా తయారవుతావు. అందుకే జిన్ను తీసుకొచ్చాను. మనం ఇప్పుడు ఆనందంలో ఉన్నాం. ఏం తాగినా హ్యాపీగానే ఉంటుంది. అలా అయితే రెండు మిక్స్ చేద్దాం. కాక్టైల్ అవుతుంది. కిక్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? నువ్వు కలుపుతావా, నన్ను కలపమంటావా? నేను మిక్స్ చేస్తాను, తర్వాత నువ్వు చీర్స్ చెప్పు. ఇద్దరం పార్టీ చేసుకుందాం. ఉమ్. Cheers. అవును, నేనంటే మగాణ్ణి. ఏదైనా హ్యాపీ న్యూస్ వినగానే మందు కొట్టాలి అనిపిస్తుంది, పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే బాటిల్తో వచ్చాను. మరి నాకన్నా ముందే ఈ సెటప్తో నువ్వెలా రెడీగా ఉన్నావు? ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నాను ఆ తార వెళ్ళిపోవాలని. సృజనకి గోపికి మధ్య అది చైనా గోడలా ఎప్పుడు అడ్డొస్తుందో అని నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. అలాంటిది ఈరోజు ఎవ్వరికీ చెప్పకుండా అది ఫ్లైట్ ఎక్కి పరాయి దేశం వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పటికీ రాదని నమ్మకం వచ్చింది కాబట్టి ఈ ఆనందంలో మందు కొట్టి చిల్లవుదాం అనుకున్నాను. మరి నీ హ్యాపీనెస్ ఎందుకు? ఆ తార మా బావ ముందు తల దించుకునేలా చేసింది. అప్పటి నుంచి దాని ముందు ఎప్పుడూ తలెత్తుకుని చూడలేకపోతున్నాను. ఏ రోజుకైనా సరే దానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఎంతైనా తెలివైంది కదా, తెలివిగా తప్పించుకుంది. ఇప్పుడు అది విమానం ఎక్కి వెళ్ళిపోయింది. ఇక అది వెనక్కి రాదు. ఆ ఆనందంలో మందు పార్టీ చేసుకోవాలని నేను ముందే ఫిక్స్ అయ్యాను. మనిద్దరి ఆలోచనలు ఒకటే, మనిద్దరి ఆశయాలు ఒకటే. ఈ ఆస్తిని చేజిక్కించుకోవడం.
గోపి లాంటి వెర్రిబాగులోని సృజన జీవితంలోకి తీసుకొస్తే వాళ్ళిద్దరూ మన చెప్పు చేతల్లో ఉంటారు. మా బావని నీ కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు చెప్పినట్టలా ఆడతాడు. అప్పుడు ఈ సంపద మొత్తం మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ప్రతిరోజు మనం ఇలాగే పార్టీ చేసుకోవచ్చు, కావలసినంత తాగొచ్చు, ఉన్నదంతా ఖర్చు పెట్టచ్చు, జీవితాన్ని రాయల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ జరగాలంటే ముందు పెళ్లి జరిగిపోవాలి. ఆ తార అడ్డు తొలగిపోయింది కాబట్టి తొందరలోనే వీళ్ల మీద అక్షింతలు పడాలి. వన్స్ అగైన్ చీర్స్. డాడ్, ఎవరిని తీసుకొచ్చానో చూడండి. ఆ రోజు నేను నీకు తాయెత్తు కట్టాను కదా, అదేది? ఇలాంటి తాయెత్తు ఒకే ఒక గుళ్ళే ఇస్తారు, అది రామాలయంలో.